హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్ ఫార్మసిటిక్స్. ఈ ఛానల్లో నేను ఎంఫార్మాకి సంబంధించిన ఫార్మసిటిక్స్ గ్రూప్లోని ఫస్ట్ సబ్జెక్ట్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మోడర్న్ ఫార్మస్యూటికల్ అనలైటికల్ టెక్నిక్స్. ఇందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ కోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి నోట్స్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. ఇందులోని మనం ఇంట్రడక్షన్ నేను చెప్పి ఈ సిలబస్ అంతా కూడా పీసీఐకి సంబంధించి ఉంటుంది. సో పీసీఐ అంటే అందరికీ తెలిసిందే కదా, ఎంఫార్మ్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే పీసీఐ, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఆ సిలబస్ని పెడుతున్నా. అన్ని యూనివర్సిటీస్కి మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుంది. సో ఈరోజు ఫస్ట్ టాపిక్లో యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇంట్రడక్షన్కి వస్తే, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ అ టెక్నిక్ యూజ్డ్ టు మెజర్ ద ఇంట్రాక్షన్ బిట్వీన్ లైట్ అండ్ మ్యాటర్. సో ఇక్కడ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి? ఇదొక సైంటిఫిక్ టెక్నిక్. ఏదైతే లైట్కి మరియు మ్యాటర్కి మధ్యలోని ఇంట్రాక్షన్ని మెజర్ చేస్తుందో దాన్ని యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంటాం. సో దీన్ని కొంచెం ఫార్మస్యూటికల్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ అనలైటికల్ టెక్నిక్ ఇన్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. It involves in measuring the absorption of UV or visible light by molecules by providing valuable information about their structure, concentration and interactions. సో మనం ఫార్మసీలోని ఈ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, ఇది అబ్జార్ప్షన్ ఆఫ్ యూవీ ఆర్ విజిబుల్ లైట్ని మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. అవి దేనికి సంబంధించినవి అంటే మాలిక్యూల్స్కి కానీ, మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్కి కానీ, లేదా కాన్సన్ట్రేషన్ ఆర్ వాటి ఇంట్రాక్షన్స్ని తెలపడానికి ఈ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అనేది యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి థియరీలో మనం ఏం నేర్చుకుంటాం? యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ లైట్ ఇన్ ద యూవీ ఆర్ విజిబుల్ రీజన్స్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అంటే ఏంటి? యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అనేది మాలిక్యూల్స్ అబ్జార్బ్ లైట్ అంటే మాలిక్యూల్స్ అనేవి ఏవైతే లైట్ని అబ్జార్బ్ చేసుకుంటాయో వాటి ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది. అది కూడా ఏ రీజియన్లో? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ రీజియన్లో. సో ద అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ లీడ్స్ టు ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ where electrons are promoted from lower energy state to higher energy state. సింపుల్గా చెప్పాలంటే అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే. లోవర్ ఎనర్జీ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ స్టేట్ వరకు చూస్తాం అన్నమాట ఈ ఎలక్ట్రిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి. అయితే ఎలక్ట్రిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి? ఎలక్ట్రాన్స్లో జరుగుతాయి. ఇంకా వీటి రీజన్ సంగతికి వస్తే, ఇవి 200 nm నుంచి 800 nm మధ్యలో ఉంటాయి. అయితే ఈ 200 nm నుంచి 400 nm మధ్యలో ఉన్నవి యూవీ అంటాం, అంటే అల్ట్రా వైలెట్ రేస్ అంటాం. 800 nm అంటే 400 nm నుంచి 800 nm మధ్యలో ఉంటే విజిబుల్ అంటాం. అయితే ఇక్కడ 200 నుంచి 400 nm మధ్యలో ఉన్నవి యూవీ విజిబుల్ కదా. సో ఇవి హై ఎనర్జెటిక్. అయితే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ ఎక్సైటేషన్స్ ఆఫ్ ద మాలిక్యూల్. సో ఇది మెయిన్గా ఈ థియరీ అనేది దేని మీద బేస్డ్ అయి ఉంటుందంటే, ఎలక్ట్రానిక్ ఎక్సైటేషన్ లెవెల్ కోసం బేస్డ్ అయి ఉంటుంది, మాలిక్యూల్ యొక్క ఎలక్ట్రానిక్ ఎక్సైటేషన్ కోసం. నెక్స్ట్, వెన్ ఎ మాలిక్యూల్ ఈజ్ irradiated with an electromagnetic radiation from the region UV visible light, electronic excitation takes place from bonding or non-bonding orbital to an anti-bonding molecular orbital with absorption of light of specific wavelength. సో ఈ పాయింట్లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, యూవీ విజిబుల్ లైట్ అనేది ఎలక్ట్రానిక్ ఎక్సైటేషన్లో జరుగుతుందని తెలుసుకున్నాం. సో అవి ఎక్కడ ప్లేస్ అవుతుంది? బాండింగ్లోని లేదా నాన్ బాండింగ్ ఆర్బిటల్ మధ్యలో ప్లేస్ అవుతుంది. అది ఎలా అవ్వచ్చు? బాండింగ్ టు నాన్ బాండింగ్ అవ్వచ్చు, లేదా బాండింగ్ టు యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అవ్వచ్చు. సో అయితే ఈ అబ్జార్ప్షన్ అనేది ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్లో జరుగుతుంది. మీకు డయాగ్రామ్ చూపిస్తే అర్థమవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ చూడండి. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తున్నారు కదా, ఇక్కడ డయాగ్రామ్లో ఏంటుంది? ఇక్కడ డయాగ్రామ్లో మీరు చూసారా,
నాన్ బాండింగ్ అనే దానికి అసలు నిల్ అనమాట, జీరోలో ఉంటుంది. అయితే పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఇది బాండింగ్, ఇది యాంటీ బాండింగ్. అయితే వీటి వేవ్లెన్స్ అనేవి పై బాండింగ్ నుంచి యాంటీ బాండింగ్కి ఉండొచ్చు, లేదా పై బాండింగ్ నుంచి నాన్ బాండింగ్కి ఉండొచ్చు, లేదా నాన్ బాండింగ్ నుంచి యాంటీ బాండింగ్కి కూడా ఉండొచ్చు. సో ఇక్కడ లెవెల్ అనేది డిక్రీజ్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది అసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది. సో అందుకే ఇక్కడ యాజ్ మెన్షన్ చేసినట్టు ఎలక్ట్రానిక్ ఎక్సైటేషన్స్ అనేవి బాండింగ్ ఆర్ నాన్ బాండింగ్ ఆర్బిటాల్ నుంచి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి అబ్జార్బ్ అవుతాయి లైట్ అనేది. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ ఆటోమేటికలీ కంపేర్ ద light absorbed by the molecule and the solvent and records the signal. In this way we get a valuable information regarding the structure of molecule. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అనేది ఆటోమేటిక్గా కంపేర్ చేసుకుంటుంది ఎంత లైట్ అనేది అబ్జర్బ్ అయ్యింది మాలిక్యూల్ నుంచి అండ్ ఎంత లైట్ అనేది అబ్జర్బ్ అయ్యింది సాల్వెంట్ నుంచి అనేది రికార్డ్ చేసుకొని ఒక సిగ్నల్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది. సో ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవ్వడం వల్ల ఆ మాలిక్యూల్ స్ట్రక్చర్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారుగా దిస్ ఎలక్ట్రానిక్ ఎక్సైటేషన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ పై బాండ్ సిగ్మా బాండ్ ఆర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇది ఎలా తీసుకోవచ్చు, పై బాండ్ నుంచి అయినా అవ్వచ్చు, లేదా సిగ్మా బాండ్ నుంచి అయినా అవ్వచ్చు, లేదా లోన్ పేర్స్ నుంచి అయినా అవ్వచ్చు. అయితే సిగ్మా టు సిగ్మా స్టార్ బాండ్ అనేది హై ఎనర్జీలో ఉంటే పై టు పై స్టార్ బాండ్ అనేది లో ఎనర్జీలో ఉంటాయి. సో ఇప్పుడు చూపిస్తున్న చార్ట్ బట్టి ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి డిక్రీజ్ లెవెల్ నుంచి ఇంక్రీజ్ లెవెల్కి వెళ్తాయి. సో అయితే ఇక్కడ మనకి బాగా యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో యూజ్ అయ్యేవి ఏంటంటే N2 పై స్టార్ బాండ్, పై టు పై స్టార్ బాండ్ అనేవి ఈ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో బాగా యూస్ఫుల్ అయ్యేవి. సో ప్రెజెంట్ టాపిక్ ఇక్కడ వరకు నేర్చుకున్నారు కదా, ఈ నోట్స్ అనేది నేను వీడియో ఎండింగ్లో పెడతాను. సో అవసరం అనుకునే వాళ్ళు రాసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫార్మా ఫ్రెండ్స్కి, విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఇంకా మీకు ఎలాంటి నోట్సెస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 అనేది దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.